అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోలని కోరుకుంటున్నానండి. ఈరోజు చేపల పై చేస్తున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి. ఇలా సన్నంగా కోసుకోవాలి, లాంగ్గా కోసుకోకూడదు. బాగా కాలం నీట్గా కడిగేసుకోవాలి 3 సార్లు. నేను నీట్గా కడిగేసుకున్నానండి. ఇలా కొద్దిగా పసుపు, ఇలా కొద్దిగా కారం, కొద్దిగా సాల్టు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవి చేసుకోండి. ఇలాగా శుభ్రం నీట్గా వేసుకున్న పేరు కొద్దిగా కలర్ వేస్తున్నానండి. శుభ్రం ఇలా చేసుకోవాలండి. మొత్తం ఇలా మూత వేసుకుంటే ఒక అరగంట సోపు ఉంచుదామండి. అరగంట సోపు ఉంచాకండి. ఇప్పుడు కాలుస్తున్నానండి. లైట్గా నూనె వేసుకోవాలి. నూనె టిక్కుద్ది కదండి. ఇలా చిన్నగా మంటెట్టుకోవాలండి. అప్పుడు ఇలా తిరిగేసుకోవాలి. బాగా కాలుతాయి. ఇలా కాలాలండి బాగానే. తీసేద్దామండి ఈసారి కాలిపోయి. పైపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. అలా నిమ్మకాయ కొద్దిగా. చాలా బాగుంటుందండి ఈ చేప. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇదిగో చూసారు ఎంత బాగా ఉడికిందో. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే. చాలా టేస్ట్గా ఉందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మర్చిపోకండి.